యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్న మిమ్ములను హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు వాక్యమును మీతో పంచుకోవడానికి నాకు దొరికిన ఈ అవకాశమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబము క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని, దేవుని భద్రత క్రింద కాపుదల క్రింద క్షేమకరంగా నడిపించబడుతున్నారని విశ్వసిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత కొద్ది వారాలుగా ఆది సంఘపు అమూల్యత అనే అంశం మీద దేవుని వాక్యములో నుండి క్రొత్త నిబంధన సంఘములోని కొన్ని సంఘాలను ఆధారం చేసుకుని ఆది సంఘములో ఎలాంటి భక్తి జీవితాలు, ఎలాంటి విశ్వాస జీవితాలు ఆయా సంఘాలు కలిగి ఉన్నాయో, క్లిష్ట పరిస్థితుల మధ్యలో సమస్యల గుండా, పోరాటముల గుండా, ప్రతికూలతల గుండా వెళుతూ ఉన్నప్పటికీ కూడా ఆయా సంఘాలు ఏ విధంగా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేశాయో, అందుకు దేవుని కృప ఎలా దోహదపడిందో వివిధ సంఘాలను ఆధారం చేసుకుని 3 వారాలుగా ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా భక్తి కలిగిన బెరయ సంఘము, రెండవదిగా మాదిరికరమైన మాసిదోనియా సంఘము, మూడవదిగా కోరదగిన కొరింథీ సంఘము. ఈ 3 సంఘాలను గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరొక సంఘము, 4వ సంఘముని గురించి క్రొత్త నిబంధనలో నుండి ధ్యానం చేసుకుందాం. అదే రోషము కలిగిన రోమీయ సంఘము, రోషము కలిగిన రోమా సంఘము అనే అంశం మీద ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని కొద్దిసేపు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక అని క్రొత్త నిబంధనలో 6వ పుస్తకంగా పొందుపరచబడిన రోమా పత్రికలోని రోమా సంఘమును గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఈ రోమా సంఘానికి వ్రాసినటువంటి ఈ లేఖ అత్యంత ప్రతిష్టాత్మకమైనది అని చెప్పబడింది. పౌలు వ్రాసినటువంటి పత్రికలలో ఈ పత్రిక శిఖరాగ్రమున నిలబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాముఖ్యంగా ఈ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు పత్రిక వ్రాస్తూ క్రైస్తవ సిద్ధాంతముల గురించి వారికి అద్భుతమైనటువంటి ఆలోచనలను, సూచనలను, హెచ్చరికలను తెలియచేసినట్లుగా వారు వాటిని అమలు చేసి అపోస్తలుడైన పౌలును ఆనందింపచేసినట్లుగా ఆ రోమా పత్రిక సారాంశాన్ని సంగ్రహంగా గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే రోమా పత్రికలోనికి అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాసినటువంటి ఈ లేఖ ద్వారా ఆ సంఘములో ఉన్న స్థితిగతులను కూడా మనము అంచనా వేయగలుగుతాం. ఈరోజు మరి రోమీలకు రాసిన పత్రికను ఆధారం చేసుకుని రోషము కలిగిన రోమా సంఘము వలె ఈనాటి క్రైస్తవ సంఘము కూడా అనేక విషయాలలో రోషము కలిగిన సంఘముగా ఉండవలసిన ఆవశ్యకతను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా గుర్తు చేసుకోవాలని, గ్రహించాలని, అలాగే రోషము కలిగిన సంఘములుగా దేవుని బిడ్డలమైన మనము జీవించబద్ధులమై ఉన్నామని ప్రభు పేరట హితవు ఇస్తూ ఉన్నాను. క్రైస్తవ సంఘము చావలేనిదిగా, శక్తి విహీనమైనదిగా, కళావిహీనమైనదిగా, బలహీనమైనదిగా ఈరోజు బయటకు కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏమిటి అంటే క్రైస్తవ సంఘములో రోషము లోపించింది. దేవదేవుడు పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట, నేను రోషము కలిగిన దేవుడను అన్నాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా రోషము కలిగిన బిడ్డలుగా, విశ్వాసులుగా, భక్తులముగా, సేవకులముగా ఉండవలసిన ఆవశ్యకత ఈ వారం మనం గుర్తించవలసి ఉన్నాం. రోషము కలిగిన రోమా సంఘములో నుండి ఈనాటి సంఘమైన మనము, విశ్వాసులమైన మనము, ఈ వాక్యము వీక్షిస్తున్న మనము ఏ విషయాలలో రోషము తెచ్చుకుని
ముందుకు సాగవలసి ఉన్నామో కొన్నింటిని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదివినప్పుడు ఆ వాక్యంలో నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అని జీవించును అనే వాక్యాన్ని మనం అక్కడ చదువుకుంటాం. క్రైస్తవ సంఘమునకు అత్యంత ఆవశ్యకమైనది విశ్వాసుల జీవితములో కనిపించవలసినది విశ్వాసము. అనగా రోమా సంఘము రోషము కలిగిన సంఘము అని చెప్పడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా విశ్వాస విషయములో వారు రోషము కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. రోమా పత్రికలో విశ్వాసము అనే మాట అనేక మార్లు అపోస్తుడైన పౌలు భక్తుడు ప్రస్తావించాడు. 1519వ సంవత్సరంలో ఓ ప్రపంచంలో అద్భుత కార్యానికి అంకురార్పణ జరిగిన సంవత్సరం అది. అంతవరకు యావత్ క్రైస్తవ లోకము ఆనాటి కాలంలో ఒక మనిషి మారు మనస్సు పొంది రక్షించబడి నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే ఆ కాలంలో క్రైస్తవులైన వారికి పాప పరిహార పత్రము అనే ఒక పత్రాన్ని ఆనాటి సంఘము వారు అమ్ముతూ ఉండేవారు. ఒక వ్యక్తి తాను చేసిన పాప పరిమాణమును లేక పాపపు తీవ్రతను బట్టి దానికి తగిన వెల చెల్లించి పాప పరిహార పత్రమును కొనుగోలు చేసినట్లయితే ఆ వ్యక్తి చేసిన పాపము ఎంత భయంకరమైనదైనా డబ్బు చెల్లించి పాప పరిహార పత్రము కొనుగోలు చేయటం ద్వారా ఆ పాపమనే ఆ భయంకరమైనటువంటి బంధకాల నుంచి స్వతంత్రుడైనట్లుగా ప్రకటించేవారు ఆనాటి సంఘం. ఇది కాస్త ఆలోచించి దేవుని పట్ల నిష్ఠ గరిష్టలు కలిగిన మార్టిన్ లూథర్ అనే మహానుభావునికి ఎక్కడో ఇది తేడాగా అనిపించింది. అంతకుముందు తాను చదివిన లేఖనాలలో ఎక్కడా కనిపించని ఈ విచిత్రమైన పాప పరిహార పత్ర వ్యాపారం అనేది ఆయనకు మింగుడు పడల. ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది ఈ లోకంలో? పాపము విషయమై, రక్షణ విషయమై ఇదేనా మనుష్యుడు పరిహారం పొందడానికి మార్గం అని ఓ రోజు పార్కులో కూర్చుని ఆలోచిస్తూ అలసిపోయి తన ప్రక్కనే ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆ అలసట మధ్యలో, చికాకు మధ్యలో బైబిల్ గ్రంథాన్ని తెరిచాడు. తెరిచినప్పుడు అందులో నుంచి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఆయన కళ్ళను తాకింది. ఆ వాక్యాన్ని పదే 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 చదివాడు, నెమరు వేసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అవును కదా, మానవునికి పాప విమోచన పరిహార పత్రముల ద్వారా కాదు కానీ యేసు క్రీస్తును ఆయన చెల్లించిన బలియాగమునందు విశ్వసించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తాను చేసిన పాపము అనే రుగ్మత నుండి విడుదల పొందగలుగుతాడు కదా. మరి ఇంతవరకు మనం ఎలా మోసగించబడుతూ వచ్చామేమిటర్రా అని ఆలోచించి ఆనాటి సంఘాన్ని ఎదిరించి సత్యాన్ని అర్థం చేసుకున్నవాడై, స్వతంత్రత పొందినవాడై, నిజమైన రక్షణ, నిజమైన పాప క్షమాపణ, నిజమైన మోక్ష భాగ్యం అనేది యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ఆయన ఆనాడు బయటికి వచ్చి దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ఒంటరిగా నిలబడ్డాడు. ఆయనను అనేక మంది ఆనాటి అపార్థం చేసుకున్న వారు హతమార్చడానికి కుట్రలు పన్నారు, ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నిటినీ అధిగమించి దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్య సారాంశము ద్వారా ఆనాటి క్రైస్తవ సంఘాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. తద్వారా నిజమైనటువంటి రక్షణ, నిజమైన పాప క్షమాపణ యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా మాత్రమే అన్న సంగతి ఈనాటి వరకు మన వరకు చేరడానికి ఆ మహానుభావుడు కారణమయ్యాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే,
క్రైస్తవ సంఘానికి అవసరమైనది విశ్వాసం. ఈరోజు లోపించింది కూడా. ఆ విశ్వాస విషయములో రోషము కలిగిన వారిగా ఉండవలసినటువంటి క్రైస్తవ సంఘము బలహీనమైన విశ్వాసముతో, అల్పమైన విశ్వాసముతో, స్వల్పమైన విశ్వాసముతో, సందేహముతో సంఘాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఈ సవాళ్ళన్నిటికీ కూడా విరుగుడు ప్రభువునందు మనం కలిగి ఉన్న విశ్వాసముతో ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం ఆనాడు రోమా సంఘములో అపోస్తలుడైన పౌలు జొప్పించాడు. రోమీయులు, ఆ సంఘములో అత్యధిక శాతం మంది యూదులు, అలాగే గ్రీసు దేశస్థులు, అలాగే అన్యజనాంగముతో కూడిన సంఘం అది. ఆ సంఘములో అపోస్తలుడైన పౌలు అందించినటువంటి ఈ పత్రిక ద్వారా వారిలో విశ్వాస విషయములో రోక్షం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి రక్షణ విషయములో, మీరు కలిగి ఉన్న విశ్వాస విషయములో ఎలాంటి పరిస్థితుల్లోనికి మనము దిగజారిపోతూ ఉన్నామో రోజు రోజుకు ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అబ్రహామును గురించి, మరెంతో మంది భక్తులను గురించి రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రస్తావించి చెప్పాడు కదా. అబ్రహాము ఏ విధముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు మాటల్లో నుంచి ఒకంత ఆలోచించాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ పుస్తకములో ప్రత్యేకంగా నీతిమంతుడు లేక నీతియుతమైన జీవితమును గురించి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అనే అంశం మీద అపోస్తలుడైన పౌలు భక్తుడు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత, అత్యధికమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కేటాయించినట్లుగా, వాటికి పెద్దపీట వేసినట్టుగా ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి 3 అధ్యాయాలలో, ముఖ్యంగా రోమపత్రిక 3వ అధ్యాయం 18, 19 వచ్చిన వరకు మనం చదివినప్పుడు ఆ వాక్య భాగంలో ద ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్ అనే అంశాన్ని ప్రస్తావించాడు. అనగా మనుష్యుడు పాపము చేయటం ద్వారా దేవుడు అనుగ్రహించు నీతిని పోగొట్టుకున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అంటూ నీతి విహీనమైన, నీతి బాహ్యమైన విషయాన్ని ఆనాటి రోమా పత్రికలో ప్రస్తావించాడు. అనగా ద ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్ ఆనాటి ప్రజలలో లోపించింది, ఆనాటి సంఘములో లోపించింది. రైచియస్నెస్, నీతి లోపించింది. లోపించడానికి గల కారణం ఏమిటి అంటే, మనిషి పాప పంకిలమైన జీవితాలను కలిగి ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి 3 అధ్యాయాలలో ద ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్ అనే అంశాన్ని ప్రస్తావించాడు. ఆ తర్వాత ద ప్రొవిజన్ ఆఫ్ రైచియస్నెస్, మానవాళికి, పాపములో బంధించబడిన మానవునికి దేవుడు ఏ విధంగా నీతి విషయంలో ఏర్పాటు చేశాడో, ద ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్, మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటును గురించి 3వ అధ్యాయం 21వ వచనం నుంచి ఉటంకించి మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 6 నుంచి 8 అధ్యాయాలలో ద పవర్ ఆఫ్ రైచియస్నెస్, దేవుని నీతి ఎంత శక్తివంతమైనదో, ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడినప్పుడు అతని జీవితము ఎంత బలమైనదిగా, శక్తివంతమైనదిగా రూపాంతరం చెందుతుందో ఆ వాక్యంలో ఆ అధ్యాయాల్లో 6, 7, 8 అధ్యాయాల్లో ప్రస్తావించాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఆ తర్వాత 9 నుంచి 11 అధ్యాయాలలో ద ప్రోగ్రామ్ ఆఫ్ రైచియస్నెస్, నీతియుతమైన జీవితాన్ని జీవింపచేయడానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రోగ్రాం, యూదులకు ఎలాంటి ప్రణాళిక, గ్రీసు దేశస్థులకు ఎలాంటి ప్రణాళిక, అన్య జనాంగమైన మనకు ఎలాంటి ప్రణాళిక దేవుడు అనుగ్రహించాడో ఆ అధ్యాయాలలో ఉటంకించాడు. ఇక తర్వాత చివరిగా 12 నుంచి 16 అధ్యాయాలలో ద ప్రాక్టీస్ ఆఫ్ రైచియస్నెస్, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత అతడు
తన అనుగ్రహించబడిన నీతిని ఎలాగున అవలంబించి తన జీవితంలో రూపాంతరము చెందవలసి ఉన్నాడో 12వ అధ్యాయం 1-2 వచనాలు చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అనగా అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలోని సారాంశం అంతటినీ ముఖ్యంగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని చెబుతూ ఆ నీతిని గురించినటువంటి ప్రస్తావన ఈ పుస్తకం అంతా కొనసాగించినట్లుగా ఈ లేఖ అంతటిలో, రోమాపత్రిక అంతటిలో దాని మీద ఆ పత్రికను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్. ఈ వాక్యం వింటూ ఉండగా ప్రియమైన విశ్వాసిగా కొనసాగుతున్న సోదరుడా, సోదరి, నీ జీవితంలో నీతిమంతుడిగా నీవు మారావా? నీతిమంతుడిగా తీర్చబడ్డావా? యేసు క్రీస్తునందు నీవు నిజముగా విశ్వసించినట్లయితే నీవు నీతిమంతుడిగా తీర్చబడిన వాడవుతావు. ఒకవేళ నీవు నీతిమంతుడిగా మారకపోయినట్లయితే ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఇప్పుడైనా నీవు పాపపు బంధకాలలో ఉన్నావని ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు ఉద్ఘాటించిన విధంగా నువ్వు పాపపు బంధకాలలో ఉన్నావని, ఈ భయంకరమైన ఉగ్రత దినాలలో దేవుని రాకడ సమీపముగా ఉన్న ఈ సమయంలోనైనా నీవు మారు మనస్సు పొందబద్ధుడవై ఉన్నావు. అలాంటి రోషము ఈ వాక్యం వింటూ ఉండగా నీకు కలగాలని, ఒకవేళ నామకార్థ విశ్వాసిగా క్రైస్తవుడిగా చలామణైపోతూ నేను కూడా క్రైస్తవ నామధేయము కలిగిన వాడిని, క్రైస్తవ కుటుంబ నేపథ్యము కలిగిన వాడిని గనుక నాకు పర్వాలేదు అని సర్దుకుపోతూ ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు కలిగి ఉన్న క్రైస్తవ నేపథ్యము, నామధేయము నీకు రక్షణ ఇవ్వలేదు. కానీ నీవు మారు మనస్సు పొంది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తప్ప నీవు నీతిమంతుడిగా తీర్చబడడం అసంభవం. గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ ప్రొవిజన్. మొదటిగా ద ప్రాబ్లమ్ ఆఫ్ రైచియస్నెస్. అందరూ తప్పిపోయారు, నీతి మాలిన జీవితాలు జీవిస్తున్నారు, అందులో మనమున్నాము. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి యేసు క్రీస్తు పవిత్రమైనటువంటి రక్తములో పాప ప్రక్షాళన, నీతియుతమైన జీవితానికి దేవుడు అనుగ్రహించిన ఏర్పాటును ఇప్పటికైనా నీవు కలిగి ఉన్నావా లేదా? అలాంటి అద్భుతమైనటువంటి ఆ నీతియుతమైన జీవితానికి నీవు విశ్వసించడం ద్వారా మాత్రమే అందులో అడుగు పెట్టగలుగుతావు. మూడవదిగా ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. ఒకసారి నీవు నీతిమంతునుగా మార్చబడినట్లయితే నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని దత్తపుత్రుడిగా, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి కృపలు, ఆ నీతియుతమైనటువంటి జీవితాన్ని జీవించే వారికి దేవుడు ఆపాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా రోషము కలిగిన విశ్వాసిగా దేవుడు ఏర్పాటు చేసిన శక్తివంతమైన సువార్త ద్వారా మారు మనసు పొంది నీతిమంతుడిగా మారి పాపము మీద, భయంకరమైనటువంటి పాపము మీద విజయము సాధిస్తూ నీవు దేవుని బిడ్డగా కొనసాగాలి. అంతేకాదు, గాడ్ హ్యాస్ ఏ ప్రోగ్రామ్, గాడ్ హ్యాస్ ఏ ప్లాన్, గాడ్ హ్యాస్ ఏ స్పెషల్ ప్లాన్. ఆ విశ్వాస జీవితములో ముందుకు సాగుతూ ఉన్న మన విషయమై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళిక ప్రకారముగా నీవు మారు మనసు పొందిన నీవు నడుచుకోబద్దులవై ఉన్నావు. ఆఖరిగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి, దేవుడు అనుగ్రహించినటువంటి నీతియుతమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి జీవితంలో ఆ నీతిని ఎలాగున అవలంబించాలో, ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పాడు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి అంటూ 12వ అధ్యాయాన్ని ప్రారంభించాడు పౌలు. అదే నీవు నేను అవలంబించబద్దులమై ఉన్నాం. అయితే వీటన్నిటికీ కావలసింది ఏమిటి అంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారాలి అన్నా, నీతిమంతుడిగా బ్రతకాలి అన్నా, నీతిమంతుడిగా జీవించాలి అన్నా, నడవాలి అన్నా మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏమిటి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అనే అంశానికి ఎన్నో పుస్తకాలు రాయొచ్చు, ఎన్నో గంటలు రోజులు నెలల తరబడి. కానీ బైబిల్ గ్రంథములో ఒక చిన్న డెఫినేషన్ అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. అనగా ఒక వ్యక్తి తాను చూడని వాటిని,
తాకని వాటిని, కలిగి లేని వాటిని కూడా విశ్వాస నేత్రముతో చూచిన వాడై, కలిగిన వాడై, వాటిని కలిగిన భావనతో ప్రభువు పట్ల నమ్మిక కలిగి జీవించడం. నీ కళ్ళ ముందు కనబడని వస్తువును సహితము దేవుడు నీకు అనుగ్రహించాడు అని నమ్మడమే విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, వేటి కొరకు మనం నిరీక్షిస్తూ ఉన్నామో వాటిని కలిగి ఉన్నామని, అదృశ్యమైనవి ఉన్నవి, మన కళ్ళకు కనబడనవి సహితము మనకు దేవుడు ఇచ్చాడు అని నమ్మడమే విశ్వాసం. అది క్రైస్తవ జీవితంలో విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణం. ఆ విశ్వాసము మనలో లోపించిన రోజున, అవునండి, ఇలాంటి విశ్వాసం మనం ఎలా పొందుకోగలం అంటే, అపోస్తుడైన పౌలు భక్తుడు రోమాపత్రికలో చెప్పాడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట యేసు క్రీస్తుని గూర్చిన మాట వలనైన కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుష్యుల మాటలను, మనుష్యుల అనుభవాలను, ఇతరుల జీవితాలను, వీటిని వినడం ద్వారా మన జీవితాలు మరింత అయోమయానికి లోనవుతాయేమో కానీ యేసు క్రీస్తుని గుర్చిన మాట వినిన వారికి వారి బ్రతుకులలో విశ్వాసం కలుగుతుంది. మీరు దేవుని స్వరాన్ని వింటున్నారా? మీరు దేవుని వాక్యాన్ని, ప్రభువుని గురించి వింటూ ఉన్నారా? యేసు క్రీస్తుని గురించిన వాక్యము నువ్వు వింటూ ఉన్నట్లయితే మీ బ్రతుకులలో, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో, మీ పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు గొప్ప విశ్వాసాన్ని, ఆ విశ్వాసం మిమ్ములను రక్షణలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసమే మిమ్ములను రోషము కలిగిన విశ్వాసులుగా నిలబెడుతుంది. అపోస్తుడైన పౌలు భక్తుడు ప్రభువును ఎరగడానికి మునుపు ఆయన క్రైస్తవ సంఘాన్ని తుదముట్టించాలని తాపత్రయపడ్డాడు. మారు మనసు పొందిన తరువాత, యేసు ప్రభువును విశ్వసించిన తరువాత ఆ క్రైస్తవ సంఘాన్ని కట్టడానికి, క్రీస్తు సువార్తను చాటడానికి తెగించి రోషము కలిగిన వాడై అన్యజనులైన, యూదులైన, గ్రీసు దేశస్థులైన నేను అందరికీ సువార్త ప్రకటించడానికి రుణస్థుడను అంటూ బయటకు అడుగుపెట్టాడు. దేశాలకు వెళ్ళాడు, అనేక మందికి సువార్త ప్రకటించాడు, సంఘాలు స్థాపించాడు, గొప్ప గొప్ప సంఘాలు కట్టడానికి ప్రయాసపడ్డాడు. అలాంటి రోషము కలిగిన సంఘముగా, విశ్వాసిగా మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసము కలిగిన వారుగా, విశ్వాస విషయంలో రోషము కలిగిన వారుగా, మన విశ్వాసాన్ని ఎవరు సందేహించినా, ఎవరు అనుమానించినా, ఎవరు తప్పు పట్టినా దాని విషయమై రోషము కలిగిన వారుగా ఎదిరించాలి తప్ప మనం జావగారిన వారి వలె విశ్వాస విహీనులముగా, బలహీనులముగా రాజీ పడవలసిన అగత్యత దేవుని బిడ్డలైన మనకు ఉండరాదు. రెండవదిగా విడుదల విషయంలో కూడా రోషము కలిగి ఉన్నారు. వారికి పౌలు భక్తుడు వారిలో ఉన్న పాపమును ఎత్తి చూపించినప్పుడు, వారి పాపపు జీవితం విషయమై, వారు కలిగి ఉన్న బంధకాల విషయమై అపోస్తలుడైన పౌలు బట్టబయలు చేసినప్పుడు తడుముకోకుండా విడుదల పొందడం విషయంలో వారు అడుగు బయట పెట్టినట్లుగా, విడుదల కొరకు రోషము కలిగిన వారే తాపత్రయపడినట్లుగా ఆ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. వారు పాపమనే బంధకాలలో ఉన్నారు, మరణమనే బంధకాలలో ఉన్నారు, రుగ్మతలనే బంధకాలలో ఉన్నారు. ఈ బంధకాలను గురించి పౌలు భక్తుడు వారికి తేట తెల్లం చేస్తూ ఉండగా వాటి నుంచి విడుదల పొందే విషయంలో వారు రోషమును ప్రదర్శించారు. వెంటనే వారు తమ పాపములను ప్రభు పాదముల దగ్గర విడిచిపెట్టారు. ప్రభువు ద్వారా విడుదలకు నోచుకోగలిగారు. అలాంటి విడుదల, అలాంటి స్వతంత్రత ఈరోజు దేవుని బిడ్డలైన మనము కలిగి ఉండబద్దులమై ఉన్నాం. మీరు విడుదల పొందారా? మీ వ్యసనాల నుంచి మీరు విడుదల పొందారా? విడుదల విషయంలో రోషము కలిగి ఉన్నారా? ఇంకా బంధకాల్లోనే ఉండి బానిసత్వములో బ్రతకడానికి అలవాటు పడ్డారా? దేవుని వాక్యం వింటూ ఉండగానైనా మనకు రోషం రావాలి. ఎంతకాలము నేను ఈ మలినమైన జీవితంలో, ఎంతకాలమైన మలినమైన బంధకాలలో నేను బంధించబడతా, ఎంతకాలము మృతతుల్యమైన బంధకాల్లో నేను బంధించబడి ఉంటాను, బయటకు రావాలి అన్న రోషం, విడుదల పొందాలి అన్న రోషం మనకు కలగాలి. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎంతమంది దైవ సేవకుల వాక్యాలు వింటూ ఉన్నా, దేవుడు తన సువార్తలో నుండి, బైబిల్ గ్రంథములో నుండి గద్దిస్తూ ఉన్నా,
ఆదేశిస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా ఆ దేవుని స్వరానికి లోబడకుండా, విడుదలకు అవకాశం ఇవ్వకుండా బంధకాలలోనే, ఆ బంధకాలనే మాయలోనే బ్రతుకు బండిని కొనసాగిస్తున్న మిత్రమా, ఈరోజు నీకు రోషం రావాలి. నీవు ఏ బంధకాల్లో ఉన్నావో రోషము కలిగి విడుదలకు ప్రభువుకు నిన్ను అప్పగించుకోవాలి. రోమా పత్రిక ప్రాముఖ్యంగా బంధకాలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది పౌలు భక్తుడు. కారణం, యావత్ మానవ కోటి బంధించబడిన బంధకమైనటువంటి పాపము అనే దాన్ని ప్రస్తావించాడు. దానితో పాటుగా మరిన్ని బంధకాలను కూడా మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచానని చెబుతూ కూడా నీవు కొన్ని బంధకాల్లోనే ఉన్నావు కదా. వ్యభిచారమా, అబద్ధాలా, మోసాలా, దొంగతనాలా, అసూయలా, ద్వేషమా, ఇంకా త్రాగుడా, ఏ విధమైన బానిసత్వములో నీవు బంధించబడి ఉన్నావు. విడుదల పొంద బద్ధుడవై ఉన్నావు. రోషము తెచ్చుకొని నీవు ఏ బంధకాల్లో ఉన్నావో బంధకాల్లో నుంచి బయటకు రాకపోతే బ్రతుకు విచ్ఛిన్నమైపోతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతనికి ఈ లోక ఆశల మీద మోజు కలిగింది. తండ్రి దగ్గర నుంచి వాటా అడిగి తీసుకున్నాడు, పేచీ పెట్టాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళడమే వ్యసనాలకు అలవాటు పడ్డాడు, బంధించబడ్డాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి పని చేసుకోవడానికి కూడా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. పందుల పెంపకానికి, పందులను మేపడానికి చిన్న పని కుదుర్చుకున్నాడు. ఎక్కడ ఆరంభించాడో, ఎక్కడ బంధించబడ్డాడో ఆలోచించండి మిత్రులారా. ఈ వాక్యం వింటూ ఉండగా ఒకవేళ మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన కృపలను అలాగే కాల రాసుకున్న సందర్భాలు మీకు కూడా గుర్తుకొస్తున్నాయేమో. ఒకవేళ ఇప్పటికే అలాంటి పందుల పొట్టు తినే పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారేమో. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సెకండ్ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో మరొక అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, రెండవ అవకాశాన్ని. నీవు బంధించబడిన బంధకం ఏదైనా యేసు ప్రభువు రోషము కలిగినటువంటి విశ్వాసి వలె విడుదల పొందాలి అన్నటువంటి కోరిక నీలో కలగకపోయినట్లయితే ఆ బంధకాల నుంచి ఎవరు నిన్ను విడిపించలేరు. నేను బయటకు రావాలి, నేను బ్రతకాలి, నేను విడుదల పొందాలి, నా వలన నా కుటుంబానికి సంతోషం కలిగించాలి, నా వలన నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, దీవించబడాలి, తల ఎత్తుకుని తిరగాలి, అవమానించబడకూడదు. నీకు ఉందా రోషం? విశ్వాసి, సోదరి, సోదరుడా, అలాంటి రోషము కలిగి విడుదల పొందడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అది గ్రీసు దేశస్థులైనా, రోమీయులైనా, అంజులైనా ప్రతి ఒక్కరూ విడుదల విషయములో రోషము కలిగిన వారై తమ పాపముల నుండి, తమ బంధకముల నుండి విడుదల పొందడానికి తాపత్రయపడ్డారు. రోమా పత్రిక విడుదలకు పెద్దపీట వేసింది. నీతో దేవుడి వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆ విడుదల అవసరం. ఇప్పుడే ఈ క్షణములోనే నీ బంధకాల నుంచి నువ్వు బయటకు రావాలి. రోషము కలిగిన రోమా సంఘములో విడుదల కొరకు వారు ఎంత ఆరాటపడ్డారో అలాంటి ఆరాటం నీలో కూడా కనిపించాలి. నీ విడుదల ప్రభువు చూడాలి. నీ విడుదల నీ కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వాలి. మీ విడుదల నీకు ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వబోతూ ఉంది. ప్రభువుకు అప్పగించుకుంటారా? మూడవదిగా, రోషము కలిగిన రోమా సంఘములో కనిపించే మూడవ లక్షణం 14వ అధ్యాయం, రోమా పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదివినప్పుడు వారు విజ్ఞత చూపించే విషయంలో రోషము కలిగిన వారై ఉన్నారు. విజ్ఞత కలిగి జీవించారట. ప్రాముఖ్యంగా అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా వివాదాలు, రకరకాలుగా గొడవలు పడే విషయంలో, చీటికి మాటికి వివాదాలకు తెగబడే విషయంలో రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు సూచనలు ఇచ్చాడు. వారు దాన్ని చక్కగా పాటించారు. వివాదాలు వాదములో నిన్ను గెలిపించవచ్చు, కానీ ఆ వ్యక్తి యొక్క ఆత్మను దేవునికి దూరం చేస్తాయి. ఆ వ్యక్తితో సంబంధాలను నీతో తెంచివేస్తాయి. ఎప్పుడు దేవుడు వివాదాలకు వెళ్ళమని ఎక్కడ బైబిల్ గ్రంథంలో ప్రోత్సహించాల.
ఈ రోజున దేవుని బిడ్డలైన క్రైస్తవ సంఘమైన సేవకులైన వారు కూడా చీటికి మాటికి వివాదాలకు పరుగులు తీస్తూ ఉన్నారు, కాలు దువ్వుతూ ఉన్నారు. ఎవరెవరో తినే ఆహారాల గురించి, ఎవరెవరో పాటించే భక్తి నియమాలను గురించి, సంఘ క్రమాలను గురించి, సేవకుల సేవా విధానాలను గురించి గొడవలు, వివాదాలు. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది. ఫేస్బుక్ పుణ్యమా అని సేవకులను విమర్శించడం, ఆ సంఘ క్రమాలను విమర్శించడం, సహవాసపు పద్ధతులను విమర్శించడం, వాటి విషయమై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆరోపణలు, వాటి మీద వాదోపవాదాలు, చర్చోపచర్చలు. ఏమి తేల్చుకుంటున్నారయ్యా చివరికి మీరు? చర్చించిన తర్వాత, వాదాలు పెట్టుకున్న తర్వాత ఏం ముగింపుకు వస్తున్నారు అంటే, చివరికి మీరు వాదులాడుకుని క్రైస్తవ్యాన్ని బహిరంగంగా పలచన చేస్తూ ఉన్నారు మిత్రమా. వివాదాలకు దూరంగా ఉండమని, వివాదాల విషయములో, వాదముల విషయములో రోషము కలిగిన వారై వాటికి దూరముగా ఉండి సహించి తగ్గించుకుని ఉండమని ఆ క్రైస్తవ సంఘానికి పౌలిచ్చిన హెచ్చరిక వారు అమలు చేశారు. అంతేకాదు, తినే ఆహారాలు, ఆయా సంఘాలు వారు చేసే పద్ధతులు, ఆ సంఘ సేవకుడు నడిపించే విధానాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు ఏదైనా వివాహాలకు వెళ్ళి అక్కడ భోజనం చేస్తే దానిని పెద్ద వివాదంగా మార్చి, మీ సంఘంలో ఎలా చెప్పారా, మా పాస్టర్ గారు అయితే అలా తినొద్దన్నారు, లేకపోతే మీ పాస్టర్ గారు తినమని చెప్పారా? ఏమిటండి ఇవన్నీ? దేవుని వాక్యం చెప్తుంది, బయట నుండి లోపలికి వెళ్ళే మనల్ని కలుషితం చేయవు, కానీ లోపల నుండి బయటకు వచ్చేయే. నీ హృదయములో నుండి ఏది బయటకు వస్తుందో అది నిన్ను మరింత పాడు చేస్తుంది మిత్రమా. ఎవరెవరో తినే వాటి గురించి పెద్ద పెద్ద చర్చోపచర్చలు, వాదోపవాదాలు పెట్టుకుని, దాని విషయమై వివాదాలు పెట్టుకుని క్రైస్తవ సంఘాన్ని పలచన చేసే కార్యక్రమం చేయడం అవసరమా మనకు? చీటికి మాటికి డిబేట్ల రూపంలో ప్రతి ఒక్కరూ వివాదాలకు బయలుదేరుతూ ఉన్నారు. మిత్రులారా, శ్రేయస్కరం కాదు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, క్రైస్తవ సంఘమైనటువంటి రోమా సంఘములో విజ్ఞత కలిగిన సంఘముగా, వివేకము కలిగిన సంఘముగా, విచక్షణ కలిగిన సంఘముగా దేనికి ప్రాధాన్యతనివ్వాలి, దేని గురించి మాట్లాడుకోవాలి, దేని గురించి తక్కువ మాట్లాడుకోవాలి, దేని గురించి ప్రక్కన పెట్టాలి, ఇలాంటి విచక్షణ జ్ఞానాన్ని క్రైస్తవ సంఘం కలిగి ఉండాలి. అది మీ కుటుంబముతో మొదలవ్వాలి, గృహాలలో నుంచి మొదలవ్వాలి. అది క్రైస్తవ సంఘములో దేనికి ఏది ప్రాధాన్యమైనది, ఏది అల్పమైనది, ఏది ఘనమైనది అని ఎంచి వాటిని బట్టి మనం సమయాన్ని కానీ మిగతా వ్యవహారాలను కానీ కేటాయించినట్లయితే మన జీవితం రోషము కలిగిన విశ్వాస జీవితంగా కొనసాగుతుంది. ఆనాటి రోమా సంఘములో వారు విజ్ఞత కలిగిన వారుగా ఇలా గొడవల విషయములో, తిండి విషయములో, ఆచారాల విషయములో, తినే విషయములో చీటికి మాటికి వారి వివాదాలకు వెళ్ళలేదు. విజ్ఞత కలిగి నడుచుకున్నారు. ఒకవేళ నీవు అన్య జనాంగము నుండి ప్రభువు నమ్ముకున్న బిడ్డవైతే ఎలా నడుచుకోవాలో కూడా పౌలు భక్తుడు చక్కగా మనకు అందులో వివరించాడు. అలా దేవుని బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి, దేవుడు నేర్పిస్తూ ఉన్న వాక్యపు సత్యాలలో నుండి మనము నిర్ణయాలు చేయాలి తప్ప, ఎవరో ఒకరు చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని ఇంకొకరిని తప్పుపట్టడం, మరొకరిని హెచ్చించడం లాంటి వాటికి పెద్దపీట వేయకుండా, మిత్రులారా, దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తూ ఉందో, అవి తినే విషయమైనా, అలాగే భక్తి విషయమైనా, మంచి చెడులు సమస్త విషయాల్లో దేవుని వాక్యమే మనకు ప్రామాణికం కావాలి తప్ప మరి ఎవరి మాటకు మనము పెద్దపీట వేయడానికి వీల్లేదు. ఆ విషయంలో వీరు విజ్ఞత కలిగి నడుచుకున్నారు. రోషము కలిగిన రోమా సంఘములో విశ్వాస విషయములో వారు రోషము కలిగి ఉన్నారు. విడుదల పొందే విషయంలో రోషము కలిగి ఉన్నారు. విజ్ఞత చూపే విషయములో, విజ్ఞత కలిగి జీవించడంలో రోషము కలిగి ఉన్నారు. నాలుగవదిగా వితరణ చూపించే విషయంలో కూడా వారు రోషము కలిగిన సంఘముగా అపోస్తలుడైన పౌలు మాటలలో మనము చూస్తాం. కొరింథీ సంఘమును గురించి, తెస్సలోనికే సంఘమును గురించి, మాసిదోనియా సంఘమును గురించి, ఇలా ఆయా సంఘాలను గురించి మనం ఏ విధంగా మాట్లాడుకుంటూ వచ్చామో అలాగే ఈ సంఘములో కూడా
వితరణ అనగా చేయూతనందించే విషయములో రోమా సంఘము ముందున్నట్లుగా, రోషము కలిగిన సంఘముగా ఉన్నట్లుగా అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని గురించి కితాబునిచ్చాడు. వితరణ అంటే చేయి చాచే విషయములో, సహకారం అందించే విషయములో, చేయూతనందించే విషయములో మనము ఏ విధముగా సహాయము చేయగలగాలో, ఏ విధంగా ప్రోత్సాహాన్ని ఇవ్వగలగాలో ఆ విషయంలో దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. రోషము కలిగిన వారంగా ఉండాలి. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, మనము ఒకవేళ ధనవంతులమైనట్లయితే, ఒకవేళ ఇఫ్ యు ఆర్ బికమ్ ఎ రిచ్ and your living should not be changed, but you have to change your giving. ఒకవేళ నీవు సంపన్నుడుగా మారినట్లయితే, ధనవంతుడుగా దేవుడిని దీవించినట్లయితే, ఆ సంపన్న స్థితిలో నీ లివింగ్ లో మార్పు రావటం ముఖ్యం కాదు, కానీ నీ గివింగ్ లో మార్పు రావాలి అని చెప్పాడు ఆయన. నీవెంత గొప్పగా జీవిస్తున్నావో, అంతకు ముందు కంటే ఇప్పుడు ఎంత రిచ్గా జీవిస్తున్నావో అనే దానికంటే నీవు ఎంత గొప్పగా దాతృత్వాన్ని చూపిస్తున్నావు అనేది దేవుడు ప్రామాణికంగా తీసుకుంటాడు. పౌలు భక్తుడు ఆ సంఘంలో చూచింది కూడా అదే. వారు వితరణ చూపించే విషయంలో రోషము కలిగిన వారుగా ఉన్నారు. చేయి చాచి దాతృత్వాన్ని చూపే విషయంలో దేవుని బిడ్డలారా మనం కూడా ముందుకు మరింతగా వెళ్ళవలసిన అవసరత ఉంది. అనేక మంది ఆనాటి కాలంలో దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా విదేశాల నుండి అనేక మంది భారము కలిగిన భక్తులు వారి కష్టార్జితాన్ని ఆదా చేసి, అలాగే వారు కొన్ని రోజుల పాటు తిండి మాని దానిని జాగ్రత్త చేసి మన దేశంలో ఉన్నటువంటి పేదలకు సహాయం అందించాలని, ఇక్కడ హాస్పిటల్స్కి, ఇక్కడ విద్యా సంస్థలకు ఇలా రకరకాలుగా సేవలు చేయాలని మిషనరీలు త్యాగ సహితంగా సరిహద్దులు దాటుకుని, సముద్రాలు దాటుకుని మనలాంటి దేశాలు అడుగుపెట్టారు గనుక ఈ రోజున మనం ఈ విధంగా మరి చదువును, అలాగే వైద్యాన్ని, అనేక విషయాల్లో మరి అద్భుతంగా ఎదగగలిగాము. దానికి కారణం ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు వితరణ చూపించడానికి ముందుకు అడుగులు వేశారు. వారికున్న దానిని వారు దాచుకోవడానికి, వారికున్న దానిని వారు మాత్రమే ఖర్చు చేసుకోవడానికి ఇష్టపడినట్లయితే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి అవకాశం ఉండేది కాదు. ఈ దేశంలో వాస్తవాలను అర్థం చేసుకున్న ఎవరైనా, సత్యాన్ని గ్రహించిన ఎవరైనా, వారు ఏ మతాలైనా, ఏ స్థితిగతుల మధ్య ఉన్నా, ఏ రాజకీయ పార్టీని వారు కలిగి ఉన్నా, సత్యాన్ని గ్రహించిన వారు, అలాగే భారతదేశపు చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన వారు ఎవరైనా, క్రైస్తవ సంఘము మిషనరీలు విదేశాల నుండి వచ్చి భారతదేశం పట్ల వారు చేసిన సేవలు కొనియాడకుండా ఉండలేరు, వారిని శ్లాఘించకుండా ఉండలేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే యేసుక్రీస్తు వారు త్యాగ సహితమైన జీవితానికి మనందరికీ నిలువుటద్దం. ఆయన ఈ లోకంలో మానవాళి ఏ విధంగా సేవ లేక దాతృత్వాన్ని చూపించాలో మాదిరికరంగా ఉండి వెళ్ళారు. అలాంటి ప్రభువును సేవిస్తున్న మనం వితరణ చూపించే విషయంలో, చేయి చాచే విషయంలో, అవసరతలో ఉన్న వారి కొరకు, దేవుని పరిచర్య కొరకు నీవు నేను అడుగులు ముందుకు వేసి చేయూతనివ్వకపోయినట్లయితే దేవుని వాక్యము, దేవుని సువార్త విపరీతముగా ప్రకటించబడ్డానికి, అనేక మందికి చేరుకోవడానికి నీ వంతు నా వంతు కృషి మనము చేయకపోయినట్లయితే ఎలా సాధ్యమవుతుంది? అందుకే పౌలు రోమా సంఘాన్ని వారి వితరణను విషయంలో, వారి చేయూతనివ్వడంలో వారు రోషము కలిగిన వారు అని వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరిగా 16వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ పౌలు భక్తుడు స్వయంగా ఆ సంఘానిలో ఉన్న మరొక గొప్ప విషయం చెప్పాడు. విధేయత చూపే విషయంలో ఆ సంఘము రోషము కలిగిన సంఘముగా కనిపిస్తూ ఉంది. చాలా మంది రోషం కలిగి ఉండటం అంటే దేనినైనా ఎదిరించడం, ఎవరినైనా లెక్క చేయకపోవడం, ఎవరిని ఖాతరు చేయకపోవడం, వారు అనుకున్నది చేసుకుపోవడం, వారు నమ్మిన ప్రకారంగా జీవించేసేయడం అనుకుంటారు. కానీ రోమా సంఘము ఎంత గొప్ప సంఘము అంటే పౌలు భక్తుని మాటల్లో మీరు విధేయత చూపించే విషయంలో కూడా చాలా ముందున్నారు. విధేయత చూపించే విషయంలో రోమా సంఘము రోషము కలిగిన సంఘముగా అపోస్తలుడైన పౌలు భక్తుడు చూశాడు. నీవు ఎంత గొప్పగా ఎదిగినా, మనము ఎంత గొప్పగా సంపాదించినా, ఏ స్థితిగతుల్లోకి మనం ఎక్కి వెళ్ళినప్పటికి కూడా అణకువ,
తగ్గింపు, విధేయత దేవుని బిడ్డల యొక్క ప్రథమ లక్షణమై ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలలో యేసుక్రీస్తు వారు తనను తాను ఏ విధంగా మానవాళి విమోచన కొరకు తగ్గించుకుని విధేయుడై భూలోకంలో నరావతారిగా జన్మించారో అద్భుతంగా పౌలు భక్తుడు వివరించాడు. ఆ వర్ణన, ఆయన శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు, అంతగా దేవునికి విధేయుడయ్యాడు గనుక అన్ని నామములకు పైనామముగా దేవుడు ఆయన్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు హెచ్చించబడాలని, వర్ధిల్లాలని, దీవించాలని, జయించాలని ఆరాటం కలిగి ఉన్నారు కదా, మంచిదే. కానీ వాటికి రహస్యం ఏమిటి? వాటిని మనం సొంతం చేసుకోవాలి అంటే దేవుని వాక్యంలో ఒక రహస్యం చెప్పాడు దేవుడు. నీవెంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. ఆ తగ్గించుకునే విషయంలో కూడా మనకు రోషం ఉండాలి. ఆవేశపడేటప్పుడు కాదు రోషం, తలెగరేసేటప్పుడు కాదు రోషం. తగ్గించుకునే విషయంలో కూడా ఏమాత్రం వారు భేషజాలకు వెళ్ళలేదట. వారికి ఎదురైనటువంటి సవాళ్ల మధ్యలో, ప్రతికూలతల మధ్యలో, విభేదాల మధ్యలో, సంఘర్షణలు, పోరాటాల మధ్యలో తమను తాము తగ్గించుకునే విషయంలో కూడా మేమేం తక్కువ తినలా, ఈ విషయంలో కూడా మేము తగ్గించుకోగలం. తగ్గించుకోవడంలో కూడా మాకు ఎంత తగ్గించుకోవాలో మాకు బాగా తెలుసు, ఎలా తగ్గించుకోవాలో మాకు బాగా తెలుసు. మా దేవుడు మాకు అది నేర్పించాడు. ఈ రోజున ప్రతి కుటుంబములో, ప్రతి సంఘములో చిన్ని చిన్ని సమస్యలు చిలికి గాలివానలా మారి అది ఆ వివాదాలుగా మారి ఆ తర్వాత అవి పెద్ద సమస్యాత్మకంగా మారడానికి గల కారణం ఏమిటి అంటే ఒక్కసారి తగ్గించుకోకపోవడం, ఎవరో ఒకరి వైపు నుంచి తగ్గకపోవడం. ఆ మధ్య నేను ఒక ఫోటో చూశాను. అందులో అగ్గిపుల్లలన్నీ వరుసగా నిలబెట్టున్నాయి. ఒకవైపు అగ్గిపుల్ల వెలిగించింది, అగ్గిపుల్లలన్నీ మండుతూ ఉన్నాయి. అందులో నుంచి ఒక పుల్ల, మధ్యలో ఒక పుల్ల వెనక్కి తగ్గింది. అక్కడితో మిగతా పుల్లలు మండకుండా, అవన్నీ కాలిపోకుండా ఆ పుల్లలను కాపాడగలిగింది ఒక అగ్గిపుల్ల వెనక్కి రావటం ద్వారా. ప్రియమైన వీక్షకులారా, వివాదాల మధ్యలో ఒకవేళ మీరు ఒక్క అడుగు వెనక్కి వేయటం అనేది ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని, గొడవను తగ్గిస్తుంది అని మీకు అనిపించి దేవుని ఆత్మ ప్రేరేపిస్తే వెంటనే దేవుని ఆత్మ అలాంటి వాటికే ప్రేరేపిస్తాడు. ఒక అడుగు వెనక్కి తగ్గండి. వాదములో గెలవాలని, గొడవలలో గెలవాలని తాపత్రయం కంటే గొడవను తగ్గించాలని, వివాదాన్ని పరిష్కరించాలనే ఆలోచన గలవారు ఎవరైనా తమను తాము తగ్గించుకోవడానికి, ఒక్కడుగు వెనక్కి వేయటానికి, వారు కాలకుండా ఉండటమే కాదు మిగతా వారు కాలిపోకుండా ఉండడానికి కూడా వారు కారణమవుతారు. అలాంటి విధేయత విషయంలో రోషము కలిగిన విశ్వాసులుగా రోమియోలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మళ్ళా గుర్తు చేస్తూ ఉన్నాను, రోషము కలిగిన రోమా సంఘము. మొట్టమొదటిగా వారు విశ్వాస విషయములో రోషము కలిగి ఉన్నారు, విడుదల పొందే విషయములో రోషము కలిగి ఉన్నారు, విజ్ఞత చూపే విషయములో రోషము కలిగి ఉన్నారు, వితరణ చాటే విషయములో రోషము కలిగి ఉన్నారు, చివరిగా విధేయత చూపించే విషయంలో కూడా రోషమే కలిగి ఉన్నారు. అలాంటి కృప రోషము కలిగిన సంఘముగా, రోషము కలిగిన విశ్వాసిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు వినిన నీ వాక్య ప్రకారము రోషము కలిగిన విశ్వాసులుగా, సంఘములుగా మేము, రోషము కలిగిన సేవకులుగా మేము ఉండునట్లుగా ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే అనేక మంది మా ఎరుకలో ఉన్నవారు ప్రభువా, ఈ కరోనా వలన ఆయా హాస్పిటల్స్లో, గృహాల వద్ద, క్వారంటైన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను.
మీ గాయపడిన హస్తముతో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థించమని కోరిన వారందరి కొరకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎవరెవరు ఎక్కడ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారందరికీ నీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని వేడుకుంటూ ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ సదా తోడుగా నిలిచి రోషము కలిగిన రోమా సంఘము వలె నడిపింప చేయునుగాక. ఆమేన్.